అందరికీ జై హింద్. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి మనం ఒక చాలా పెద్ద గుణపాఠం నేర్పించాం. ఏంటి అది? ఇండియాలో ఎటువంటి టెర్రరిస్ట్ దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి పరిణామాలు ఉంటాయని. ఇప్పుడు పాకిస్తాన్ కొత్తగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఒక డీప్ ఫేక్ క్రియేట్ చేస్తుంది. డీప్ ఫేక్ క్రియేట్ ఏం చేస్తుందంటే, మన ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఆయన ఒక సభని సంబోధిస్తూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. కాకపోతే ఈ పాకిస్తాన్ డీప్ ఫేక్ వాళ్ళు ఏం చేశారంటే, ఆయన మాట్లాడుతున్న వీడియోలో ఆయన మాటల్ని మార్చేసి కొన్ని లేనిది సృష్టించడం జరిగింది. దీన్ని డీప్ ఫేక్ అంటారు. డీప్ ఫేక్ అసలు ఈ పదం ఏంటి, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సమాజంలో, ఈ ఇష్యూలో ఏం జరిగింది, దీనికి సంబంధించిన విషయాలు మరెన్నో వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డీప్ ఫేక్ అంటే ఏంటి? డీప్ ఫేక్, ఈ డీప్ ఫేక్ అంటే ఇది ఫేక్ అంటే ఏంటి? తప్పు. ఇది ఫేక్ అయినప్పటికీ దీన్ని ఎంత క్లారిటీతో అండ్ మరెంతో పర్ఫెక్షన్తో చేస్తారు కాబట్టి అది మనకి రియల్ ఇమేజ్ లాగే కనిపిస్తుంది, లేదా రియల్ వీడియో లాగే కనిపిస్తుంది. ఒకవేళ ఒక ఫోటో ఉన్నది, ఆ ఫోటోని మార్చి ఇంకో ఫోటో పెట్టి ఒరిజినల్ ఫోటోలా మ్యాచ్ చేయడం, దాన్ని వీడియోని మార్చి లిప్ సింక్ పర్ఫెక్ట్గా చేసి నిజంగానే ఆ మనిషి మాట మాట్లాడినట్టు చేయడము, ఈ టెక్నాలజీని డీప్ ఫేక్ అంటారు. ఈ డీప్ ఫేక్ క్రియేట్ చేయడానికి వీళ్ళు ఏఐ టూల్స్ని కూడా వాడతారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ కాంట్రవర్సీ ఏంటంటే, పాకిస్తాన్ ఏం చేసిందంటే, మన ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు ఒక సభని సంబోధిస్తూ ఏదో ఆర్మీకి సంబంధించి తను మాట్లాడుతున్నారు. కానీ ఆ వీడియోని ఆల్టర్ చేసి, ఆ వీడియోని మార్చి ఆయన ఇంకొక విషయం మాట్లాడినట్టుగా ఇది లీక్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మార్చిన వీడియోలో డీప్ ఫేక్లో వీళ్ళు ఏం పెట్టారంటే, ఇండియన్ ఆర్మీ చీఫ్ ఏం చెప్తున్నారు, ఇండియన్ ఆర్మీ 2028 లోపు నాన్ కాస్ట్ హిందూస్ని ఆర్మీ నుంచి తీసేస్తుంది అని ఒక డీప్ ఫేక్ కంటెంట్ వీడియో క్రియేట్ చేయడం జరిగింది. ఈ నాన్ కాస్ట్ హిందూస్ ఎవరో చెప్తాను, బట్ ఈ వీడియో డీప్ ఫేక్ చేయడం వెనుక ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పటి వరకు పాకిస్తాన్ కానీ వేరే దేశాలు కానీ ఇండియాలో ముస్లిమ్స్ అండ్ హిందూస్ కలిసి ఉండలేరు అని చెప్పేసి వీళ్ళిద్దరు కమ్యూనిటీస్ మధ్యలో కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఇన్ఫ్యాక్ట్ మన పహల్గామ్ అటాక్ కూడా టార్గెటెడ్గా హిందూ కమ్యూనిటీ పురుషులను టార్గెట్ చేసి హిందూస్ అండ్ ముస్లిం కమ్యూనిటీ ముందు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో చేసిందే పహల్గామ్ అటాక్. కానీ మన దేశంలో ఐకమత్యం ఉంది కాబట్టి అలా ఏమీ జరగలేదు కాబట్టి నౌ వీళ్ళు హిందూ కమ్యూనిటీ లోపలనే ఒక డివైడ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు విదిన్ ది హిందూ కమ్యూనిటీ. ఈ నాన్ కాస్ట్ హిందూస్ ఎవరంటే, ముఖ్యంగా దో నాన్ కాస్ట్ హిందూ అనే డెఫినేషన్ ఎక్కడా లేదు, బట్ ప్రాక్టీస్లో నాన్ కాస్ట్ హిందూస్ ఎవరిని మనం గుర్తిస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం హిందూయిజం తీసుకుంటే హిందూయిజంలో 4 వర్ణాస్ ఉన్నాయి. వర్ణ సిస్టమ్ మీద మన హిందూయిజం బేస్డ్ అయి ఉంది. అందులో ముఖ్యంగా బ్రాహ్మిన్ కమ్యూనిటీ, ది క్షత్రియ కమిటీ, ది వైశ్యాస్ అండ్ ది శూద్రాస్, ఇలా 4 వర్ణాలు ఉన్నాయి. ఈ నాన్ కాస్ట్ హిందూస్ ఎవరంటే, ఎవరైతే ఈ 4 వర్ణాస్తో వాళ్ళని వాళ్ళు గుర్తించుకోరో బట్ హిందూస్ అని క్లెయిమ్ చేస్తారో వాళ్ళని నాన్ కాస్ట్ హిందూస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా ట్రైబల్ కమ్యూనిటీస్ వీళ్ళు ఈ వర్ణ సిస్టమ్ని ఫాలో అవ్వరు, బట్ దే క్లెయిమ్ దట్ దే ఆర్ హిందూస్. అంటే కొన్ని ట్రైబల్ కమ్యూనిటీస్ ఈ వర్ణ సిస్టమ్స్ని ఫాలో అవ్వరు, బట్ దే క్లెయిమ్ టు బి హిందూ. బికాస్ దే డు నాట్ ఫాలో దిస్ వర్ణ సిస్టమ్, వాళ్ళని నాన్ కాస్ట్ హిందూ క్లాసిఫికేషన్లో పెట్టడం జరుగుతుంది. మనకి ఇండియన్ హిస్టరీ తెలుసుంటే మన భక్తి మూమెంట్ కానీ మన ఆర్య సమాజ్ మూమెంట్ కానీ అండ్ మన హిందూస్లో కూడా ఎవరైతే ఈ వర్ణ సిస్టమ్స్ని గుర్తించకుండా, ఏ సర్నేమ్ కూడా పేర్లో రాయకుండా ఒక డిస్టెంట్ అప్రోచ్ పెట్టుకుంటారు, అంటే ఈ వర్ణ సిస్టమ్ని మేము గుర్తించము కానీ మేము హిందూసు అని చెప్తామో, వాళ్ళందరూ నాన్ కాస్ట్ హిందూస్ అనమాట. సో వీళ్ళు ఇప్పుడు ఏంటంటే, ఇండియాలో
ముస్లిం హిందూ డివైడ్ గొడవలు జరగలేదు, వీళ్ళు అక్కడ విఫలమయ్యారు. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ హిందూయిజం లోపలనే ఒక డివైడ్ క్రియేట్ చేసి వీళ్ళు కొట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనే అండ్ వీళ్ళలో ఉన్న ఐకమత్యం పోవాలి అన్న ఉద్దేశంతోనే ఒక ఆర్మీ చీఫ్ మాట్లాడిన వీడియోని ట్యాంపర్ చేసి దాన్ని ఆల్టర్ చేసి ఒక డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. దీన్ని తిరస్కరిస్తూ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PIB పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక నోటీస్ జారీ చేసింది. ఈ నోటీస్లో తనేమన్నదంటే ఈ వీడియో ఫేక్, మన ఆర్మీ చీఫ్ ఇలా ఏం మాట్లాడలేదు, ఇదంతా పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలో అల్లర్లు సృష్టించాలి, హిందూస్ మధ్యలో గొడవ రావాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నది, సో అందరికీ జాగ్రత్త వహించండి అని చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను ఒక మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే మనకి పాకిస్తాన్కి బార్డర్ డిస్ప్యూట్స్ కంటిన్యూస్గా ఉన్నాయి. ఇవాళ రేపో మరి డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఇండియా పాకిస్తాన్ మీద ఒక స్ట్రిక్ట్ మిలిటరీ యాక్షన్ తీసుకోబోతుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఇంటర్నల్ సెక్యూరిటీ లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయాలి అంటే అది రిలీజియస్ బేసిస్ మీద క్రియేట్ అయితేనే దాని ఎఫెక్ట్ చాలా డీప్గా అండ్ వైడ్గా ఉంటుంది. సో వీళ్ళు ఇలా వీడియోస్ని మార్ఫ్ చేసి పబ్లిక్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మనం ఇలాంటి వీడియోస్ చూసి ఆక్రోశంలో వచ్చేసి లాని మన చేతుల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఫేక్ న్యూస్. మీరు ఎలాంటి న్యూస్ని నమ్మొద్దు అండ్ నమ్మేసి ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు. సో ఈ వీడియో ద్వారా పాకిస్తాన్ యొక్క దుర్బుద్ధి ఏదైతే ఉందో మన ఇండియా మీద దాని గురించి చెప్పడానికి నేను ఈ వీడియోలో మాట్లాడాను. గతంలో కూడా చాలాసార్లు అమెరికన్ ప్రెసిడెంట్ వీడియోస్, ఒబామా వీడియో, ట్రంప్ వీడియోస్ వీటిని కూడా డీప్ ఫేక్ చేసి చాలా అల్లర్లు సృష్టించారు పాస్ట్లో. సో ఇప్పుడు పాకిస్తాన్ ఇది మన మీద కూడా వాడుతుంది. సో మనం అందరము జాగ్రత్తగా ఉండాల్సిన ఎంతో అవసరం ఉంది. పాకిస్తాన్కి ఎలాగో బుద్ధి రాదు, ఏదో ఒక విధంగా ఇండియాలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికే పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. సో పాకిస్తాన్ మరొకసారి చేసిన ఈ నీచమైన పని మీద మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.